సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది అబద్ధము, భారత్లో పుట్టింది అని చెప్పలేడు. లేక ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం మేము, దాన్ని చూసి ఓట్లేయండి అని అడగలేడు. ఈరోజు రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఓట్లు అడగడానికి చెప్పడానికి ఏమీ లేదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని, సోనియా గాంధీ జన్మదినమైనటువంటి డిసెంబర్ 9న 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. ఏమైనా మీ గ్యారెంటీలను అడుగుతా ఉన్నాను. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారెంటీ, అబద్ధాలే కాంగ్రెస్ గ్యారెంటీ. ఈరోజు కొత్త పథం ఎత్తుకున్నాడు, మేము ఆగస్టులో చేస్తామని. కోడ్ జూన్ 4వ తేదీన అయిపోతుంది సాయంకాలానికి. ఆగస్టు దానికి ఎందుకు అవుతున్నాడో చెప్పాలి. 100 రోజులు ఎక్కడ పోయినాయో చెప్పాలి. ఒట్లు పెడతా ఉన్నాడు. ఒట్లు పెడితే ప్రజలకు న్యాయం జరగదు, ప్రమాణాలతో ప్రజలకు న్యాయం జరగదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క లోక్సభ ఎన్నికల ప్రచారం ఎక్కడ కూడా స్పందన లేదు. ప్రజలు కాంగ్రెస్ పట్ల నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తొందరపాటి ఓటేశామా కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఆలోచన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు కొత్త నాటకానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అబద్ధాలు ఆడము, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడము, అవినీతికి పాల్పడము, కుటుంబ పాలన రుద్దడము కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. ఇటలీ కాంగ్రెస్కు కూడా అంతా అలాగనే కనిపిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ, ఈ దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ. మేము ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకో పనిచేసే పార్టీ కాదు. మేము చేసేదే చెప్తాము, చెప్పేదే చేస్తాము. అది తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. గత 9 సంవత్సరాలుగా దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీని. ఏదైతే అమిత్ షా గారి మీద సిద్దిపేటలో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్ఫింగ్ చేసి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేశారో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము.